ఇవాళ భారతదేశంలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా విజయడంకా మోగిస్తున్న భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ ఎలక్షన్ లో ఏదైతే తెలంగాణలో జరిగిపోయే అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిచే విధంగా ఇవాళ కేంద్ర నాయకులంతా కూడా సమిష్టిగా ఇవాళ వచ్చి అక్కడ నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనే దానికి ఇవాళ అక్కడ కార్యరూపం చేస్తున్నారు. మొన్న నరేంద్ర మోదీ గారు కూడా హైదరాబాద్ ఇచ్చేసి అక్కడ భారీ బహిరంగ సభలో అందరినీ ఉద్దేశించి మాట్లాడడం మనం చూసాం. నిజంగానే మోదీ గారు వచ్చినాక తర్వాత వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్, అట్లాగే అస్సాం రిజల్ట్స్, పుదుచ్చేరి రిజల్ట్స్, ఈ రిజల్ట్స్ అన్ని చూసినాక తెలంగాణలో కూడా ఒక మంచి స్ఫూర్తి ఏదైతే నరేంద్ర మోదీ గారు, అమిత్ షా, నితిన్ నబీ గారి నాయకత్వంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఇవాళ ఎలక్షన్ గెలవడం, అట్లాగే రేపు రాబోయే ఎలక్షన్ లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఇవాళ విజయం అక్కడ సాధించినాక దాని విజయ మహోత్సవం కూడా ఇక్కడ ర్యాలీలో కూడా దాన్ని జరుపుకుంటామని చెప్పి నేను ఆశిస్తాను. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ర్యాలీ చాప్టర్ లో ఇవాళ ఏదైతే బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఈ విక్టరీ సెలబ్రేషన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాజు కురపాటి గారు వారి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో వారి టీం అంతా కూడా చాలా చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. సుమారు 700 మంది పైన దీంట్లో పార్టిసిపేట్ చేయడం. ముందు అసలు ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, రుద్రాభిషేకంతో పూజ చేయటం కానివ్వండి, ఇవన్నీ నిజంగా చూస్తుంటే మన కల్చర్ని, అట్లాగే అమ్మాయిలు వాళ్ళందరూ వచ్చి డాన్స్ చేస్తే మహిషాసుర మర్దినికి వాళ్ళు డాన్స్ చేస్తుంటే దేవతల పైన దిగి వచ్చినట్టుగా అంత చక్కగా వారు చేశారు. ఆ తర్వాత ఇక్కడ చాలా మంది అంటే ఒట్టి మన తెలుగు వాళ్ళే కాకుండా బెంగాలీలు వచ్చారు, కన్నడ వాళ్ళు వచ్చారు, మహారాష్ట్ర నుంచి వచ్చారు, అందరూ కూడా రావటం, దీంట్లో పార్టిసిపేట్ చేయటం. అంటే ఈ ఎలక్షన్ ఒట్టి ఒక వెస్ట్ బెంగాల్ కోసమే కాదు, ఈ ఎలక్షన్ మొత్తం భారతదేశానికి. అందుకని అందరూ కూడా రావడం, ఈ విక్టరీ సెలబ్రేషన్స్ లో పాల్పంచుకుని చాలా చక్కగా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం, వారందరూ ఎల్లప్పుడూ ఇట్లానే సపోర్ట్ చేస్తూ భారతీయ జనతా పార్టీకి ఎల్లప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. భారత్ మాతాకి జై. Namaste, Jai Shri Ram. On behalf of the overseas friends of BJP, the rally chapter, we just concluded a big celebration for the Bengal, Assam and Puducherry election victory, and we had a massive turnout of over 700 people, and we really thank the Election Commission of India and all the Karyakartas of BJP and all the voters across the country, and especially Bengal and the 3 states. And I think, like we know, over Dharma needs to win. We have Narendra Modi in the roop of Ram, who has come to save our country from 2014. We have 23 states, I think, today, and looking forward to Telangana, Karnataka, Himachal, wherever we want to turn the country's saffron. Jai Hind, Jai Bharat.